అంతేనా? సైడ్ నుంచి చేయండి. ఫస్ట్ కిందకి పెట్టేసి డ్రాప్, మళ్ళీ పైకి లేపండి. దిస్ ఈజ్ మ్యాక్సిమమ్. ఎందుకు చేయండి? ఓకే. 1వ తారీఖు మార్నింగ్ నేను కొంచెం ఇంటిలో వర్క్ చేస్తుంటే కాల్ స్లిప్ అయ్యి రైట్ సైడ్కి ఇలా పడిపోయాను. పడిపోతే హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్స్రే తీసారు. ఎక్స్రే ఏం తెలియలేదు. ఒక 20 days మందులు వాడిన తర్వాత ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐ తీస్తే మధ్యలో నర్స్ ప్రాబ్లమ్ అని చెప్పారు. కంప్లీట్ అని చెప్పారు. సో మీ ఫిజియోథెరపీ క్లినిక్ ఇక్కడ ఉందని అడ్రస్ తెలుసుకొని వచ్చానండి. సర్జరీ చేయించుకోవడం ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్లో నాకు ఎవరు చేసేవాళ్ళు లేరు. నాన్ సర్జికల్ ప్రొసీజర్లో ఉందామని అనుకుంటున్నాను. ఇంకొంచెం పైకి లేపడానికి ట్రై చేయండి. వెరీ గుడ్. ఇంకొంచెం పైకి లేపండి. వెరీ గుడ్. పక్క నుంచి లేపండి. వెరీ గుడ్. ఎక్కనండి. వెరీ గుడ్. లిఫ్ట్ చేయండి. వెరీ గుడ్. పెట్టేసేయండి. ఇప్పుడు పక్క నుంచి లిఫ్ట్ చేయండి. వెరీ గుడ్. పెట్టేయండి. ఈ చేతులు కలిపి విడివిడిగా లిఫ్ట్ చేయండి. వెరీ గుడ్. పెట్టేయండి. వెరీ గుడ్. ఎన్ని డేస్ అయింది మీకు ఇక్కడికి వచ్చి? 15 days అయిందండి. నాకైతే చాలా బాగుంది. ఫస్ట్ తగ్గదేమో అని అనుకున్నానండి, కానీ 2nd డేకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యింది. 4th డేకి 5th డేకి ఒక 50% వచ్చేసింది అనుకున్నాను. ఇంకా నమ్మకం వచ్చేసింది అది నాకు. ఎలా అంటే ఒక 15 days లో తగ్గిపోతుంది, నేను డ్యూటీకి వెళ్ళిపోవచ్చు ఇంకా అని ఫిక్స్ అయిపోయి నేను రావడం మొదలుపెట్టాను. డాక్టర్స్ సర్జరీ పడిద్దామా అని చెప్పారండి. నాకు ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు. సర్జరీ చేయించుకుని ఫిజియోథెరపీకి వెళ్తున్నారు. వాళ్ళని చూసి ఆపరేషన్ చేయించుకుని సర్జరీ చేయించుకుని ఫిజియోథెరపీకి వెళ్ళడం ఎందుకు, డైరెక్ట్ ఫిజియోథెరపీ చేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నిర్ణయించుకున్నాను. చేయించేటప్పుడు పెయిన్ ఉండేది కదా, ఇప్పుడు ఉందా? చేసేటప్పుడు పెయిన్ ఉండేది కాదు, చేయించేటప్పుడు పెయిన్ వచ్చేది. ఎక్కడ వచ్చి చూపించండి. 10 days తర్వాత ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేదండి. ఇంకా ఈ 5 days లో ఇది కూడా ఇంప్రూవ్ అయిపోయి ఇలా లేపి దించేటప్పుడు పెయిన్ రావట్లేదు. నేను చాలా హ్యాపీ అండి. 100% హ్యాపీ. ఎవరైనా అడిగితే సర్జరీ చేయించుకునే దానికన్నా ఫిజియోథెరపీ చేయించుకుని మన హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం మంచిదని చెప్తాను. ఏంటంటే ఫిజియోథెరపీకి వచ్చి కూడా ఫిజియోథెరపీ దగ్గర తగ్గలేదు అనుకోండి, తగ్గని పరిస్థితిలో అస్సలు మూమెంట్స్ రాని పరిస్థితిలో చేసిన తర్వాత కూడా మూమెంట్స్ రాని పక్షంలో, తగ్గని పక్షంలో అప్పుడు సర్జరీకి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఫిజియోథెరపీ తీసుకుంటే చాలా ఉపయోగం ఉంది, నష్టమేం లేదు. న్యాచురల్ హీలింగ్తో